ఉంది కాబట్టి మనం క్యాన్సర్ గురించి అవగాహన తెలుసుకోవాలి. ఈ అవగాహన అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది ఫస్ట్. ఒకటి ఏంటంటే మన బాడీలో కణజాలం ఎప్పటికప్పుడు విభజన జరుగుతూ ఉంటుంది. అది ఎంత అవసరమైతే అంతే విభజన జరిగి ఆగిపోతుంది. కానీ ఎప్పుడైనా ఏ కారణం చేతైనా ఒక జన్యు పరిణామం వల్ల అది కణ విభజన ఆగకుండా కంటిన్యూ అయిపోతే అది క్యాన్సర్ కింద మారి మన వేరే భాగాలకి స్ప్రెడ్ అయ్యి మనిషి మరణానికి దారితీస్తుంది అనమాట. ఈ జన్యు పరిణామం ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని కారణాల వల్ల జరుగుతుంది. సో క్యాన్సర్ రావడానికి అసలు కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటే క్యాన్సర్ రాకుండా ఎలా చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. క్యాన్సర్ రావడానికి అతి ముఖ్యమైన కారణాలు స్టాటిస్టికల్ గా తీసుకుంటే పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు, ఇదర్ స్మోకింగ్ అవ్వచ్చు, చుట్టా, సిగరెట్, బీడీ ఇవేనా అవ్వచ్చు, లేదంటే ఖైనీ, జర్దా, పాన్ మసాలా, గుట్కా ఇలాంటివి నోట్లో పెట్టుకొని ఆ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు అలవాటు చేసుకున్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రెండోది ఆల్కహాల్ అనేది కొంతకాలం కొంచెం వరకు సోషల్ డ్రింకింగ్ వరకు కూడా పర్వాలేదు అని ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా డేటా ప్రకారం కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొన్ని అవాయిడ్ చేయగలుగుతాము, కొంచెం మోతాదు తగ్గించుకోగలుగుతాము. సో ఆల్కహాల్, స్మోకింగ్ కలిసి ఉంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడో కారణం ఏంటంటే సరైన వ్యాయామం చేయకుండా మనం ఉండాల్సినంత బరువు కన్నా ఎక్కువ ఉండి యాక్టివ్ లైఫ్ స్టైల్లో లేకుండా ఒబిసిటీ అంటాం కదా, దాని వల్ల వచ్చేది క్యాన్సర్. కోలోరెక్టల్ క్యాన్సర్, గర్భసంచిలో క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇలాంటి పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా దాని వల్ల వస్తాయి. నాలుగోది ఒక ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే లివర్ హెపటైటిస్ అంటాం కదా, హెపటైటిస్ బి అంటాం. సో ఆ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వస్తే లివర్ లో క్యాన్సర్ రావచ్చు. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, నోట్లో క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ ఇలాంటివి కూడా రావచ్చు. ఇలాగే మన ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా మనకి క్యాన్సర్ రావచ్చు. రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. అలాగనే అసలు ఏ కారణం మనకు తెలియని కారణాలు కూడా చాలా వరకు ఉంటాయి. సో ఇప్పుడు మన వరకు ఏవైతే చెప్పామో పొగాకు నుండి దూరంగా ఉండొచ్చు, ఆల్కహాల్కి దూరంగా ఉండొచ్చు, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసి బాడీ మెయింటైన్ చేసుకోవచ్చు, వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే ఈ రెండు క్యాన్సర్స్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, లివర్ క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు. సో ఇలాంటి అలవాట్లు చేసుకుంటే, ఇలాంటి అలవాట్లు పూర్తిగా మానుకొని అన్నిటికీ దూరంగా ఉండి మంచి లైఫ్ స్టైల్ ఉంటే మనము 30 to 40% ఆఫ్ ద క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనమే కాపాడుకోవచ్చు. అలాగనే మనం స్మోక్ చేయకపోయినా మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు స్మోక్ చేసినా కూడా లంగ్ క్యాన్సర్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పక్కన ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్ళని కూడా మనం ఆపాల్సిన బాధ్యత కూడా మనకు ఉందన్నమాట. వర్క్ ప్లేస్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అలాగనే క్యాన్సర్ని ఇంకోటి నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోలేకపోయాము అంటే ఏ దశలు ఎలా, అప్పుడు మన తొలి దశలలో గుర్తిస్తే బాగవుతుంది అంటాం. కాబట్టి పేషెంట్స్ వచ్చి అడుగుతారు ఏం సిమ్టమ్స్ అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనేది మన అందరూ అడుగుతారు మనల్ని. సో దాన్ని కాషన్ సిగ్నల్స్ అంటాము. అంటే బవల్ హ్యాబిట్స్, బ్లాడర్ హ్యాబిట్స్, అంటే ఎప్పుడైనా యూరిన్ లో రక్తం పడినా, మోషన్ లో రక్తం పడినా, కాన్స్టిపేషన్, డయేరియా ఆల్టర్నేటివ్ గా వచ్చిన, అలాగనే బాడీలో ఎక్కడైనా చిన్న కంతి లాంటిది ఏర్పడితే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. అంటే క్యాన్సర్ సర్జన్కే వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు. అది ఒకవేళ క్యాన్సర్ సంబంధించింది అయితే వెంటనే వాళ్ళు ఆంకాలజిస్ట్ కి రిఫర్ చేస్తారనమాట. అలాగే బాడీలో ఎక్కడైనా మానని పుండు అంటాం, ఎక్కడైనా పుండు పడి 4 వారాల్లో మానకపోతే, నోట్లో కానీ ఎక్కడైనా కానీ పుండు పడి మానకపోతే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. సో రక్తస్రావం ఎక్కడి నుండి అయినా, అసహజమైన రక్తస్రావం అంటే రక్తస్రావం ఎక్కడ జననేంద్రియాల నుండి కానీ ఎక్కడి నుండి అయినా అసహజంగా ఉన్నా, అలాగనే చెడు వాసనతో రక్తస్రావం ఏదైనా జరిగినా కూడా అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. అలాగనే గొంతు మారిపోయింది, గొంతు బొంగురిపోయింది, 4 వారాలు అయినా కూడా ట్రీట్మెంట్ చేసినా కూడా మారట్లా, అది గొంతు క్యాన్సర్ అయి ఉండొచ్చు. గొంతు మింగుడు పడకపోవడం, ఆహారం మింగుడు పడకపోవడం, మనం మింగడానికి కష్టంగా ఉంటే అది అన్నవాహికలో క్యాన్సర్ అయి ఉండొచ్చు. అలాగే ఎడతెరిపి లేని దగ్గు, రొటీన్ గా మనకి ఇన్ఫెక్షన్ వస్తే 5 రోజులు 6 రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది. అలాగే 3 వారాలు 4 వారాలు దగ్గు తగ్గకపోతే లంగ్ క్యాన్సర్ కానీ టీబీ కానీ అయి ఉండొచ్చు. వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగనే ఏ కారణం లేకుండా బ్లడ్ తగ్గిపోతున్నా, ఏ కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నా, మనకి జ్వరం రెగ్యులర్ గా వస్తుంది, ఎన్ని టెస్టులు చేసినా కూడా ఏ కారణంతో జ్వరం వస్తుందో తెలియట్లా. సో ఇవి కూడా బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఇంటర్నల్ క్యాన్సర్స్ ఉంటే కూడా రక్తహీనత, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం, కంటిన్యూస్ గా ఫీవర్ రావడం, ఇలాంటి లక్షణాలు కూడా క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే మనం ఇది అయ్యి ఉండొచ్చేమో అని అవగాహన ఉంటే తప్ప మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఇది బేసిక్. ఇంకోటి ఏంటంటే
పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మేము సార్ మాకేమైనా రావచ్చు కదా, మేమేమైనా టెస్టులు చేసుకోవచ్చా అని అడుగుతారు. దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం, స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. అలాగని ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఏజ్ గ్రూప్స్ లో వాళ్ళకి అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఇంటర్నేషనల్ రికమెండేషన్స్ ప్రకారం 40 సంవత్సరాలు దాటిన ప్రతి లేడీ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది. చాలా అన్ని డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ లోనూ హాస్పిటల్స్ లోనూ అందుబాటులో ఉంటుంది. ఆ 3D మ్యామోగ్రఫీ అని, టోమోసిన్సిస్ అని అంటాం, అది బెస్ట్ మ్యామోగ్రఫీ. ఆ టెస్ట్ 40 సంవత్సరాల వయసు నుండి ప్రతి సంవత్సరం ఆడవాళ్ళు చేయించుకోవాలి. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి స్క్రీనింగ్ ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి హెచ్పివి వైరస్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. హెచ్పివి DNA ప్యాప్స్మియర్ టెస్ట్ అంట. ఒకసారి నెగిటివ్ అయితే 5 సంవత్సరాల వరకు మళ్ళీ చేయించుకోని అవసరం లేదు. అలాగనే 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రోస్టేట్ క్యాన్సర్ బయటపడుతుంది. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం, అంటే కొన్ని క్యాన్సర్స్ ఫ్యామిలీలో వస్తాయి, మన ఫ్యామిలీలో. అలాగని క్యాన్సర్ ఉంటే ఆ ఫ్యామిలీలో అందరికీ క్యాన్సర్ వస్తుందని ఏమీ లేదు. ఒక 5% క్యాన్సర్స్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, తర్వాతేమో జీర్ణాశయ క్యాన్సరు, అలాగే కోలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ మాత్రం వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి వాటికి అటువంటి జన్యు పరిణామం ఏదైనా చెందే అవకాశం ఉంటే వాళ్ళకి చెప్తారు. సో ఇలాంటి లేదా అండాశయంలో సిస్ట్ ఉందంటే, అండాశయంలో తిత్తుందంటే CA-125 అని ఒక టెస్ట్ చేస్తాం. సో వాటిని ఫాలో చేస్తూ ఉంటాం. సో ఇవి స్క్రీనింగ్ టెస్ట్లు అనమాట. సో మనం ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకున్నాము, క్యాన్సర్ ఏ కారణం వల్ల వస్తుందో తెలుసుకున్నాము, క్యాన్సర్ తాలూకు లక్షణాలు తెలుసుకున్నాము, క్యాన్సర్ ఉందేమో తెలుసుకోవడం కోసం టెస్ట్లు ఏమైనా చేయాలేమో తెలుసుకున్నాము. తర్వాత చాలా మందికి క్యాన్సర్ మీద చాలా చెడు అభిప్రాయం ఉంటుంది. సినిమాల్లో, టీవీల్లో కూడా ఏదైనా క్యారెక్టర్ని చంపేయాలంటే వెంటనే క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఆ క్యారెక్టర్ని లేపేస్తారు. సో అది అనుకూలంగా, కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజు తొలి దశల్లో గుర్తిస్తే, 1వ స్టేజ్ లో క్యాన్సర్ గుర్తిస్తే మేము 95% మందికి బాగు చేసేయగలుగుతాం. 2వ స్టేజ్ లో గుర్తిస్తే 85% మందికి బాగు చేయగలుగుతాం. 3వ స్టేజ్ లో గుర్తిస్తే 65% మందికి బాగు చేయగలుగుతాం. 4వ స్టేజ్ లో గుర్తిస్తే 20 నుండి 40% బాగు చేయగలుగుతాం. సో ఎంత ఎర్లీగా వచ్చి కరెక్ట్ అయిన ప్లేస్కి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా బాగైపోయే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు నేను 2001లో వైజాగ్ వచ్చినప్పుడు పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏమీ లేదు. అందరూ హైదరాబాద్, చెన్నై, వెల్లూరు అవి వెళ్ళేవారు. అప్పుడు ఆ రోజుల్లో మేము 2005లో ఆ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొని గత 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఇది లార్జెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్ అనమాట. వన్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా. సో అక్కడ డాక్టర్ ట్రైనింగ్ అవి వాళ్ళు మళ్ళీ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకునే విధంగా టీచింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా చేయగలిగాం. సో ఈ రోజు మన అందుబాటులోనే అన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్ సర్జరీ, అంటే సర్జరీలో రోబోటిక్ సర్జరీ అనేది అడ్వాన్స్ సర్జరీ, అది అందుబాటులో ఉంది. బ్లడ్ క్యాన్సర్స్, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కి మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని ఒక సర్జరీ ట్రీట్మెంట్ చేస్తాం. అది కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇంతకు ముందులాగా బ్రెయిన్ ట్యూమర్స్ కి వాటికి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి ట్రీట్మెంట్ చేస్తే. ఇప్పుడేమో చిన్నగా 2-3 మిల్లీమీటర్ల ట్యూమర్ ఉన్నా కూడా మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ మనకు అందుబాటులో ఉంది. ఇదంతా ఒకటి ఎత్తు అయితే, చాలా మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ కదా, మనం చేయించుకోగలుగుతామా అని ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా మనకి లేదు, ఆంధ్రప్రదేశ్లో అసలు లేదు. ఎందుకంటే 93% మంది ప్రజలకి తెల్ల కార్డు ఇచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ బేసిక్ ట్రీట్మెంట్ ఒక 80-90% జనరల్ గా పూర్తిగా క్యూర్ అయిపోయే ట్రీట్మెంట్ అంతా తెల్ల కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డులో పూర్తిగా ఫ్రీగా చేయించుకునే అవకాశం ఈ వేరియస్ గవర్నమెంట్స్ కల్పించడం జరిగింది అనమాట. ఇప్పుడు మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళలో కూడా ఒక 50-60% ఆరోగ్యశ్రీ కార్డులో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఈ రోజు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఏమో చేతిలోనే, ఇంటర్నెట్ ఉంది. మంచి హాస్పిటల్ ఎత్తుకొని ప్రాబ్లం వస్తే వెంటనే కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకొని పూర్తిగా బాగా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ స్టేజ్ వరకు రాకుండా అవగాహన కార్యక్రమం ఏంటంటే, మనం రాకుండా ఏం చేసుకోవాలనేది చాలా ముఖ్యంగా ఇక్కడ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే 9 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న, 9 సంవత్సరాల వయసు తర్వాత పెళ్లి కాక ముందు వాళ్ళకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అనేది అమ్మాయిలకి ఇప్పిస్తే, అబ్బాయిలు కూడా ఇప్పించుకోవచ్చు, అమ్మాయిలకి ఇప్పిస్తే పూర్తిగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నుండి పూర్తిగా మనం రాకుండా, మన పిల్లలకి రాకుండా మనం చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు. 2 ఇంజెక్షన్స్ కి కలిపి ఒక 4000 అలా అవ్వచ్చు. బట్ ఇంకా
ఇప్పుడు ఇండియాలో వచ్చింది కాబట్టి 4,000 అలా అవుతుంది, ఇంపోర్టెడ్ అయితే 5,000 అవుతుంది. ఆ 5,000 ఖర్చు పెడితే 4,000 ఖర్చు పెడితే మన పిల్లలకి ఒక క్యాన్సర్ రాకుండా మనం ఆడపిల్లలకి మనం కాపాడుకోవచ్చు. అది కూడా అవగాహన మేము మా ఆర్గనైజేషన్ ద్వారా చాలా క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అందుకనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ట్రీట్మెంట్ చేస్తే బాగా అయిపోయే అవకాశం ఉంది, రాకుండా ఏం చేసుకోవాలో తెలుసు, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఈ అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 మందే ఉండుండొచ్చు, 50 మందే ఉండుండొచ్చు. మీరందరూ మీకు అవకాశం ఉన్నంత వరకు మీ పక్క వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా ఇలా అయ్యి ఉండొచ్చని మీరు చెప్పగలిగితే, ఇప్పుడు మేము బిజీగా ఉండి మేము వచ్చి మీకు చెప్పినప్పుడు మీరు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇంట్లో మాట్లాడుకున్నా కూడా చాలా మందికి తెలుస్తుంది, పిల్లల్లో మాట్లాడుకున్నా చాలా మందికి తెలుస్తుంది. సో మా హాస్పిటల్లో ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ హాస్పిటలే కానీ ఒక ట్రస్ట్ హాస్పిటల్ లాగే మేము హాస్పిటల్ నడుపుతాము. అక్కడ మేము అలాగని క్యాన్సర్ పేషెంట్లు వస్తారు, కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ గవర్నమెంట్ స్కీమ్లో ఉండకపోవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఆ గవర్నమెంట్ స్కీమ్లో ఉన్న డబ్బులు ఆ పర్టికులర్ ట్రీట్మెంట్కి సరిపోకపోవచ్చు. అప్పుడు ఆ ట్రీట్మెంట్ వాళ్ళు పూర్తిగా చేసుకోకపోతే, డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళకి బాగా అవ్వకపోవచ్చు. కాబట్టి మేము ఒక క్యాన్సర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం, శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ అని. ఎవరికైనా ఒక ₹1,00,000 ఖర్చు అవుతుంది, 60,000 గవర్నమెంట్ స్కీమ్లో వస్తుంది అంటే మిగతా డబ్బులు రకరకాల విధానాలుగా డోనర్స్ దగ్గర నుండి, క్రౌడ్ ఫండింగ్ నుండి, ఇండివిజువల్స్ నుండి, సిఎస్ఆర్ నుండి డబ్బులు కలెక్ట్ చేసి ఆ పేషెంట్స్కి మేము ఆ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు, వాళ్ళు ఆ పేషెంట్స్కి హెల్ప్ చేస్తారు. సో మా హాస్పిటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, బాగైపోయే పేషెంట్ ఎవరైనా హాస్పిటల్లోకి వస్తే డబ్బులు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ చేయించుకోకుండా హాస్పిటల్ నుండి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఏదైనా చేసి ఎలాగైనా చేసి ఆ పేషెంట్, ఒక్కొక్క పేషెంట్కి 10 లక్షలు 15 లక్షలు డొనేషన్స్ కలెక్ట్ చేసి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా మర్చిపోయి ఆ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళని కూడా రమ్మని చెప్దామని. ఎందుకంటే మీకు ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తే మీకు వాళ్ళకి అవసరం అనిపిస్తే తెల్ల కార్డు ఉంటే ట్రీట్మెంట్ ఫ్రీగా అయిపోతుంది బెస్ట్ హాస్పిటల్లో. ఒకవేళ లేకపోయినా క్యాన్సర్ ఫౌండేషన్ మీరు సహాయం చేయకపోయినా మీ దగ్గర నుండి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అవసరంలా, మీరు తీసుకొచ్చి ఆ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళకి అందజేసేస్తే మేమే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించేస్తాం. సో మీ డబ్బులు కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు, మీరు తీసుకొచ్చి అప్పచెప్తే చాలు. సో ఆ విధంగా కూడా మేము చేసే అవకాశం ఉంది. అది ఈ మధ్యన ఏంటంటే అది బాగా పెర్ఫామ్ చేయటం వల్ల ఫారిన్ కరెన్సీ రెగ్యులేటరీ అథారిటీ కూడా సర్టిఫికేట్ కూడా వచ్చేసింది అనమాట, FCRA అంటాం. అంటే ఇంటర్నేషనల్ డోనర్స్ నుండి కూడా మనం డబ్బులు తీసుకొని డొనేషన్స్ తీసుకొని చేయొచ్చు. సో అది రావడం చాలా కష్టం ఎవరికైనా. అది వర్క్ అంతా చేస్తున్నాం కదా, ప్రాజెక్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ లైసెన్స్ ఇచ్చింది. సో దాంతో ఫండ్ రైజింగ్ ఇప్పుడు మొదలు పెట్టాము. సో మీకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే మీ డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు వచ్చి వాళ్ళ సహాయం కూడా ఏం చేయనవసరం లేదు. ఏమైనా బ్లడ్ ఇలాంటిది ఏమైనా కావాలంటే మీరు చేయొచ్చు, డబ్బుల వరకు మేమే ఏర్పాటు చేసి హెల్ప్ చేస్తాం. సో ఐ థింక్